కుటుంబం కోసం కన్నీరు కార్చమ్మా. నీ బిడ్డల కోసం కన్నీరు కార్చు. వారి భవిష్యత్తు కోసం కన్నీరు కార్చు. వారి భవిష్యత్తు కోసం కన్నీరు కార్చు. మొన్న నేను జాన్సన్ మా ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు జాన్సన్ ప్రశ్న అడిగారండి, పాస్టర్ గారు రానున్న దినాల్లో సంఘం యొక్క పరిస్థితి ఎలా ఉంటుందండి? జాన్సన్ నన్ను అడిగిన ప్రశ్న, రానున్న దినాల్లో సంఘం ఎలా ఉంటుందని. ఆ ప్రశ్న నాకు సూటిగా, వాట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ కరుణ, నీ బాధ్యత ఏంటి, నీ కర్తవ్యం ఏంటి, నువ్వేం చేస్తున్నావు? మరి సింపుల్గా సంఘం యొక్క పరిస్థితిని బట్టి సింపుల్గా అడుగుండొచ్చేమో, కానీ నాకు చెంప మీద కొట్టినట్టు అనిపించింది అన్నమాట. ఆ రోజు రాత్రి దేవుని దగ్గర ఏడ్చి చాలా ప్రార్థన చేశాను. ప్రభు నిజమేనా, నేను నడిపించలేకపోతున్నాను అయ్యా, నాకు అప్పగించిన సంఘాన్ని నడిపించలేకపోతున్నాను. యవ్వన బిడ్డలు వారి ఇష్టానుసారంగా తిరుగుతున్నాను ఆయన. నీ సన్నిధిని ప్రేమించలేకపోతున్నారు, నీ సన్నిధిని ప్రేమించలేకపోతున్నాను, నీ సన్నిధి రావడానికి ఇష్టపడలేదు తండ్రి. వారిని ఎలా తిప్పాలి, ఎలా మలచాలి అన్నది నువ్వు నాకు బోధ చేయను ఆయన, నువ్వు నాకు నేర్పించిన ఆయన అని దేవుని దగ్గర ఏడ్చానండి. ఆ రాత్రి దేవుడు నాకు కళ్ళకి చూపించాడు. ఎంతో తెలుసా, పైరు ముదిరినది, కోసేవారు లేరు. నాకు దేవుడు చూపించిన కళండి దర్శనం నేను మన బిడ్డలతో పంచుకున్నాను, నా దగ్గరకు వచ్చిన బిడ్డలతో పంచుకున్నాను. పెద్ద మీటింగ్ జరుపుతున్నాను నేను. ఆ మీటింగ్స్లో ఫస్ట్ ఎంట్రన్స్లో ఆ యొక్క బ్యానర్ పెట్టిన బ్యానర్ తెలుసా, పైరు ముదిరినది, పంట కోసేవారు లేరు. ఎక్కడెక్కడి నుంచో సేవకులు సంఘాలు అన్నీ కూడా ఆ మీటింగ్స్ అటెండ్ అవుతున్నాయి. ఆ యొక్క మాట దేవుడు నాకే చూపిస్తున్నాడు. నువ్వు ఏర్పాటు చేస్తున్నావే ఈ మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నావే, ముదిరిపోయిన పంట చాలా ఉందయ్యా, దాన్ని కోసేవారు ఎక్కడయ్యా? ఆ కోసేది ఎవరయ్యా? మీరు నేనే అండి కోసేది, మీరు నేనే కోసేది. దేవుని యొక్క సంగమా, ఈ దినాన దేవుడు మనకు నేర్పే పాఠమేమనగా, నీ ఇంటిలో కన్నీరు ఉంటే నీ గృహము, నీ ఇల్లు ఆశీర్వాదమే. కన్నీరు లేకపోతే నీ ఇంటికి శాపమే. ఇప్పుడు నువ్వు కన్నీరు కాచబోతే రేపన్న రోజున నీ కుటుంబం యొక్క పరిస్థితి బట్టి, నీ బిడ్డ యొక్క పరిస్థితి బట్టి నీకు తెలియకుండా నువ్వు ఏడుస్తావు. అప్పుడు నువ్వు ఆశీర్వాదం పొందుకొని అప్పుడు ఏడ్చే కన్నా సమయం ఉన్నప్పుడే ఆయన పాదాలు పట్టుకొని, నాయన నా కుటుంబాన్ని ఆశ్రయించాయా, నాయన నా కుటుంబాన్ని దీవించాయా, నాయన నా బిడ్డలు దీవించాయా, ఎక్కడైనా అవిధేయత ఉంటే, ఎక్కడైనా పాపం ఉంటే, ఎక్కడైనా కల్మషం ఉంటే, ఎక్కడైనా దోషం ఉంటే దయతో నన్ను క్షమించాయా. దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడతారండి. ఇప్పుడు కూడా మీకు దుఃఖం రావట్లేదే? మీరు కళ్ళాడ చూస్తుండగా మీ ఇంట్లోనే పాపం జరుగుతుంది, ఆయన వేదన పూర్తి మనసు రావట్లేదే? ఎలాగుంటున్నారమ్మా? ఏ మనసు కలుగుంటున్నారు మీరు? చాలా లైట్గా తీసుకున్నారండి, లైట్గా తీసుకున్నారు. జాగ్రత్త అండి. ఈ మాటలు చెప్పి మిమ్మల్ని బాధ పెడుతున్నానో ఏమో నాకు తెలియదు, కానీ ఒక టైం వస్తుంది, ఒక సమయం వస్తుంది. ఆ సమయంలో అప్పుడు ఏడ్చే కన్నా ఇప్పుడే నువ్వు కన్నీరు కార్చండి. అందుకే భక్తులు రాస్తారు కదండి, నా కన్నీళ్ళు నాట్యమాయను, నా దుఃఖమంతా సంతోషమాయను, యేసులో ఆనందమే చింతనే లేదు, నిత్యము సంతోషమే, అది ఎప్పుడు ఆనందమే. పాట పాడతాం కానీ పాత ఉన్న భావం, పాత ఉన్న అర్థం గ్రహించలేకపోతున్నా అండి. యాకోబు ఎబ్బోకురేవు గారి దేవుని యొక్క సన్నిధిలో తను విరిగిపోకపోతే ఈరోజు ఇజ్రాయేలుగా మార్చబడేవాడు కాదు, ఇజ్రాయేల్ నుంచి గోత్రగట్టి లోకానికి వచ్చేవారు కాదండి. దావీదు దేవుని యొక్క సన్నిధిలో విరిగిన మనసు ప్రార్థన చేయబోతే, అయ్యా దేవా నా ఇందు శుద్ధులు కలుగు చేయ, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించేయ, నీ ఆయస్కరమైన మార్గం నాలో ఉంటే తీసేనైనా
సమ్మతి గల మనసు కలుగు చేయనాయన. నీతో నాకు సఖ్యమయ్యే మనసు దయచేయనాయన. నీకు నాకు మధ్య నుండే మంచి మనసు దయచేయనాయన. దావీదు ఏడ్చాడండి. శుద్ధ హృదయం లేకుండా నువ్వు ఆరాధన చేస్తున్నావా? శుద్ధ హృదయం లేకుండా భక్తి చేస్తున్నావా? శుద్ధత లేకుండా నువ్వు దేవునికి స్తుతులు చెల్లిస్తున్నావా? శుద్ధత లేకుండా నువ్వు నీ ఇష్టానుసారం నువ్వు ప్రార్థన చేస్తున్నావా? జాగ్రత్త, ఇవన్నీ లెక్కకు వస్తాయండి ఇవి. అది నేనైనా మీరైనా ఎవరైనా సరే దేవుని లెక్క చెప్పాల్సిందే.